నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, మనందరం కూడా ఏపీపీఎస్సి, డిఎస్సి, పోలీస్ వంటి ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ వీడియో చూస్తే బాబు గారికి జాబ్ చేయకుండానే జీతం ఇచ్చేంత గొప్ప అనుభవం ఉన్న సంగతి మీరు తెలుసుకోవచ్చు. టాపిక్లోకి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచిన సంగతి మనందరికీ తెలుసు. కేవలం దీనివల్ల రిటైర్మెంట్స్ లేక ఆర్థిక భారం భరించలేక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే 9, 10 షెడ్యూల్స్లోని కార్పొరేషన్ ఉద్యోగులకు మాత్రం రిటైర్మెంట్ ఏజ్ పెంచలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా కార్పొరేషన్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని, రిటైర్మెంట్ పెంచడం వారికి వర్తిస్తుందని హైకోర్టు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అయినా ఆ ఆదేశాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. చివరికి అది సుప్రీంకోర్టుకు చేరి అందరికీ రిటైర్మెంట్ ఏజ్ పెంపుదల తప్పనిసరిగా అమలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 2017 ఆగస్టు 8న ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలతో పాటు రిటైర్మెంట్ ఏజ్ పెంచినప్పుడు 2 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తయిపోయిన వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దాన్ని మనం ఆంధ్రజ్యోతి పేపర్లో ఆగస్టు 9వ తారీఖు వచ్చిన పేపర్లో మనం చెక్ చేయొచ్చు. ఖాళీగా కూర్చున్న జీతభత్యాలు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించినట్లు దీంట్లో చూపించారు. 60 ఏళ్ళు రిటైర్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. మొత్తం 150 సంస్థల సిబ్బందికి ప్రయోజనం అని కూడా చూపిస్తున్నారు. అంటే మొత్తం 150 కార్పొరేషన్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. న్యూస్ వచ్చేసరికి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంబంధించి 60 ఏళ్ల పదవీ విరమణ వర్తింపచేయాలన్న కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. జీవో నెంబర్ 138లో 2014 జూన్ 2 నుంచే ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు 60 ఏళ్ల రిటైర్మెంట్ అమలు చేయాలని, వయసు ఉన్న వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవటం గురించి పేర్కొన్నారు. అయితే 60 ఏళ్ళు నిండిన వారి గురించి ప్రస్తావించలేదు. ఉద్యోగ సంఘాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ భానుమతితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విధుల్లోకి తీసుకున్న 60 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగులకు మధ్యలో ఖాళీగా ఉన్న సమయంలోనూ ప్రభుత్వమే జీతభత్యాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వారితో పాటు ప్రస్తుతం 60 ఏళ్ళు నిండిన వారికి కూడా 2 ఏళ్ల జీతభత్యాలు ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసింది. దీనివల్ల 9, 10 షెడ్యూల్లోని దాదాపు 150 సంస్థల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు చంద్రబాబు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజన జరగలేదని, ఆ సంస్థల ఆస్తులు పంపకం చేయలేదని, కనుక వారికి ఇది అమలు చేయలేమని జీవో 112ని జారీ చేశారు. దీనిని ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. 4 నెలల్లో ఆయా ఉద్యోగులకు 60 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. దీనికి అంగీకరించిన ప్రభుత్వం జీవో నెంబర్ 208ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 2 నుంచి కాకుండా ఉత్తర్వు వచ్చిన రోజు నుంచి వారికి అమలు చేస్తున్నట్లు పేర్కొంది. దానిపై ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులందరికీ ఒకే రకంగా చూడాలని, వివక్ష చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం గత నెల 31న స్పష్టం చేసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం గత మంగళవారం జీవో 138ని విడుదల చేసింది. దాని ప్రకారం 2014 జూన్ 2 నుంచి 60 ఏళ్ల పదవీ విరమణ వర్తింపు చేస్తూ ఇంకా సర్వీస్ ఉన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 2 ఏళ్ల పాటు ఖాళీగా కూర్చున్న ఉద్యోగులకు, అలాగే రిటైర్ అయ్యి కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి సర్వీస్లో తీసుకున్నటువంటి ఉద్యోగులకు కూడాను ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క నెలకి జీతం ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఎంత ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి కేవలం ఆర్టీసీకి సంబంధించింది. ఆర్టీసీలో 60 ఏళ్ల వర్తింపును అనేది అమలు చేసినట్లయితే మొత్తంగా 1258 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు మొత్తం 8,000 చిల్లర ఉన్నారు. ఆర్టీసీలో 8,336 మంది ఉన్నారు. వీరిలో 4,117 మందిని ఉద్యోగులకు ఇప్పటికే 60 ఏళ్ళు నిండిపోయాయి. సర్వీస్ పొడిగిస్తే మళ్ళా 4,219 మందిని ఉద్యోగులని మళ్ళా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్క ఆర్టీసీలోనే 1,258 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు మిగతా 149
కార్పొరేషన్‌లో ఒక్కొక్క కార్పొరేషన్‌కి 100 కోట్ల రూపాయలు ఖర్చు వేసుకున్నా కూడా మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చనేది అవుతుంది. అదే 1,00,000 ఉద్యోగాలకు గనక నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే యావరేజ్‌గా ఒక్కొక్కరికి 25,000 రూపాయల జీతం అనేది వేసుకుంటే నెలకి 250 కోట్ల రూపాయలనేది జీతంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు జీతభత్యాలవుతాయి. అంటే ఇప్పుడు చెల్లించినటువంటి ఈ 15,000 కోట్ల రూపాయల ఉచిత జీతం అనేది మనలాంటి నిరుద్యోగులకు దాదాపుగా 5 సంవత్సరాలు 1,00,000 మందికి ఉద్యోగాలిచ్చి జీతంగా చెల్లించొచ్చు. అయితే బాబు గారు ఈ విధంగా చేసినటువంటి పని వల్ల 2 సంవత్సరాల పాటు 150 కార్పొరేషన్ల ఉద్యోగులకు ఎటువంటి పని చేయకుండానే జీతంగా చెల్లించవలసి వచ్చింది. మనం అందరం అనుకుంటున్నాం బాబు వచ్చారు కానీ జాబ్ రాలేదని. కానీ ఈసారి ఎవరైనా అడిగితే చెప్పండి, బాబు గారు జాబ్ చేయకపోయినా కూడా జీతం ఇస్తారని చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.